వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష అసమానతలను సృష్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. దాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు కేటాయించాలని పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిచ్చిన విజయ్ తమిళనాడులో ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమని అన్నారు. కరూరు తొక్కిసలాట ఘటనను విజయ్ ప్రస్తావించారు. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందని భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాధ తనను ఎన్నటికీ వదలదని అన్నారు. అయితే ఆ నెపాన్ని తనపై నెట్టడం దారుణమని, రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని ప్రశ్నించారు. తాము ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వమని పరోక్షంగా డీఎంకే అధినేత స్టాలిన్ను విజయ్ విమర్శించారు. తమిళనాడులో ప్రతి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడమే తమ విధానమని వివరించారు. గత డీఎంకే పాలనలో వివిధ ప్రభుత్వ శాఖల నిధులను పార్టీ ఫండ్స్ పేరుతో పక్కదారి పట్టించారని విజయ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం డీఎంకే దయాదాక్షిణ్యాలపై ఆధారపడి నడుస్తోందన్న ఆరోపణలను విజయ్ కొట్టిపారేశారు. ప్రజల ఆశీస్సులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే డీఎంకేకు ఎందుకు కోపం వస్తోందని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 8 మంది ఎస్సీ, ఎస్టీ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించామని విజయ్ చెప్పారు. విజయ్ ప్రసంగం కొనసాగిస్తుండగానే డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.